వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఇస్ సతీష్. ఇప్పటి వరకు ఏపీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో జరుగుతున్న ప్రచారం చూసాం. ఇక ఏపీలో పింఛన్పై హైటెన్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. 1వ తారీఖునే పింఛన్లు అందించడం తమ సర్కారు విధానం అయితే బాబు బినామీలు తప్పుడు ఫిర్యాదులు చేసి పింఛన్ల పంపిణీని అడ్డుకుంటున్నారని వైసీపీ అటాక్ చేస్తోంది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయినా పింఛన్ల పంపిణీ హాట్ టాపిక్ చేయాలని అటు భావిస్తున్న సీఎం జగన్ ఈ రోజు పింఛనర్లతో ముఖాముఖి నిర్వహించారు. తాము మళ్లీ గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే పింఛన్ పంపిణీ చేస్తామని వృద్ధులు వికలాంగుల సమక్షంలో మరోసారి మాట ఇచ్చారు సీఎం. ఇదే సమయంలో ఈ నెల నుంచే 4,000 పింఛన్ అందిస్తామన్న టీడీపీ హామీని పింఛనర్లు నమ్మొద్దని ప్రచారం చేస్తోంది వైసీపీ. మొత్తానికి రాష్ట్రంలో 66 లక్షల పింఛనర్లను వారధిగా చేసుకుని గోల్ కొట్టాలని చూస్తోంది వైసీపీ సర్కార్. వైసీపీ వ్యూహం వర్కౌట్ అవుతుందా, టీడీపీ ఎదురుదాడి చేయబోతుందా అనేదే ఈరోజు డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. అలాగే ఈ పింఛన్దారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నేపథ్యంలో సీఎం జగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. పెన్షన్ల పంపిణీ అలాగే హామీలపై సీఎం జగన్ వ్యాఖ్యలు మనం చూసాం. ఇదే అంశంపై మనం బ్యాటిల్ ఫీల్డ్లో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఏపీ ఈడబ్ల్యూహెచ్ఎస్ చైర్మన్ అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న నాగార్జున యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్. నాగార్జున యాదవ్ గారు, అంటే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అటు వాలంటీర్ సేవలకు ఈసీ బ్రేక్ వేయటం, దానికి మీరు పెన్షన్లకు ముడిపెట్టడం, పెన్షన్ల పంపిణీకి వేరే ఆప్షన్స్ ఉన్నా కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఆరోపించడం, ఈ నెల నుంచి 3 నెలల పాటు 4,000 పింఛను మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేయటం, అంటే ఈ నేపథ్యంలో ఇదేమైనా కొంత ఎఫెక్ట్ చూపించే అంశంగా ఉందని వైసీపీ ఏమైనా భావిస్తోందా? అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఈరోజు ముఖ్యమంత్రి కానీ పదే దీన్ని ప్రస్తావించడాన్ని ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు మీకు ముందుగా శుభ సాయంత్రం అండి. ఒకటి, అదే పనిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాదిస్తుంది ఏంటంటే మాకు అసలు సంబంధం లేదు, పెన్షన్లు ఎవరు ఆపమన్నారో తెలియదు, వాలంటీర్లు ఎవరు వద్దన్నారో తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఫస్ట్ ఒక 1 మినిట్ చెప్దామండి. ఇది రిట్ పిటిషన్ నెంబర్ 4493/2021 వెలగబూటి రామకృష్ణ బాబు గారు వేసినటువంటి పిటిషన్ వాలంటీర్ వ్యవస్థను తీసేయమని. తర్వాత రిట్ పిటిషన్ నెంబర్ 5037/2021 జేసీ ప్రభాకర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ వాలంటీర్ల చేత పెన్షన్లని ఇవ్వకూడదని. తరువాత రిట్ పిటిషన్ మరొకటి టీడీపీకి సంబంధించిన ఆయన అశ్విని కుమార్ చేసింది రిట్ పిటిషన్ నెంబర్ 5098/2021. ఇది వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ అసలు ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్స్. తర్వాత సబ్జెక్ట్ అయింది వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేయకూడదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత. ఎప్పుడెప్పుడంటే ఇది తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి
ఈ ఎవరు ఈయన కింజరపు అచ్చెన్నాయుడు గారు రాసినటువంటి లెటర్ నెంబరు ఏం చెప్పారు? ఫిబ్రవరి 1, 2024 సిఇఓ గారికి రాసింది ఏంటంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి వాలంటీర్ల చేత పెన్షన్లు అనేది పంపిణీ చేయొద్దు. దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పుడెప్పుడు లెటర్ రాశారు? 28 ఆగస్టు 2023 చంద్రబాబు నాయుడు ఒకసారి లెటర్ రాశాడు. తర్వాత అచ్చెన్నాయుడు గారు 21 నవంబర్ 23 ఇంకో లెటర్ రాశాడు. 29 నవంబర్ 2023 చంద్రబాబు నాయుడు మరొక లెటర్ రాశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోల్ అబ్జర్వర్ కి. 14 డిసెంబర్ 2023 మెంబర్ ఆఫ్ పార్లమెంటరీస్ ఆఫ్ టీడీపీ మొత్తం ఇంకో లెటర్ రాశారు. తర్వాత డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ కి 23 డిసెంబర్ 2023 టీడీపీకి సంబంధించినటువంటి డెలిగేషన్స్ వెళ్ళి మరొకసారి లెటర్ సమర్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జాయింట్ గా 13 ఏప్రిల్ 2021, 19 జనవరి 2024 ఆ 2 చోట్ల మరొకసారి లెటర్ రాశారు. ఇది వాలంటీర్లని పెన్షన్ ఆపేయండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్న తర్వాత వీళ్ళు రాసినటువంటి లేఖలు. తరువాత వీరికి సంబంధించినటువంటి ఎవరున్నారు? ఈ నిమ్మగడ్డ రమేష్ చేత చంద్రబాబు నాయుడు గారు సిటీ ఫర్ డెమోక్రసీ అని తీసుకొచ్చి ఒకసారి రిట్ పిటిషన్ నంబర్ 399 ఇది ఢిల్లీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్. ఆ తర్వాత రిట్ పిటిషన్ నంబర్ 6419 ఇది మొన్న మధ్యన మార్చి 13 హైకోర్టులో వేసినటువంటి పిటిషన్. ఆ తర్వాత 6419 అయిపోయిన తర్వాత 1277/2023 ఏకంగా సుప్రీంకోర్టులో వేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ వేసినటువంటి పిటిషన్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? ఇదిగో మా దగ్గర నిమ్మగడ్డ రమేష్ 23 ఫిబ్రవరి 2024 ఒక కంప్లైంట్, 25 ఫిబ్రవరి 2024 రెండో కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత రిట్ పిటిషన్ నెంబర్ 6419 తో కోర్టుకు పోయారు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే అప్రోప్రియేట్ డిసిషన్ 3 వీక్స్ లో తీసుకోండి అని చెప్పింది, కానీ వాలంటీర్ని సేవల నుంచి తొలగించమని చెప్పలేదు. కానీ ఇన్ని వైపులుగా ఎన్నికల కమిషన్ ని చుట్టుముడుతూ ప్రభావానికి గురి చేస్తే ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? వాలంటీర్ని క్యాష్ బెనిఫిట్ నుంచి దూరం చేస్తూ, అదే విధంగా డీబీటీ నుంచి దూరం చేస్తూ ఇప్పటికిప్పటికు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడానికి మీరు తగినటువంటి పరిస్థితులు కల్పించుకోండి అని 30 మార్చి 2024 ఇచ్చిందండి. మేము 1వ తేదీ అంటే 20 ఇది సాయంత్రం ఎప్పుడో ఇచ్చారు. 24 గంటల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. 24 గంటల్లో ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్ని అన్వేషించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టంచనగా పింఛన్ ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు పెన్షన్ ఈ 2 నెలలు 3 నెలలు రావట్లేదంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, దానికి కారణం నిమ్మగడ్డ రమేష్, దానికి కారణం మీడియాతో అదే విధంగా స్వచ్ఛంద సంస్థలతో పేరుతో ఎన్నికల కమిషన్ ని ప్రభావితం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెత్తందారి కుల వర్గం అని చెప్తాం. పాపం ఎక్కడ విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి మీరు అడిగినటువంటి ప్రతి దానికి ప్రశ్నకు సమాధానం మా దగ్గర ఉంది కాబట్టి కాసేపు ప్రశాంతంగా ఉంటాను. లేదు మీరు మాట్లాడుతుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటా. విద్యాసాగర్ గారు ఆగారు, మీరు సమాధానం 2 ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్పమంటారా? మీరు చెప్పండి సమాధానం చెప్పండి. పాపం వీళ్ళు ఏమడుగుతున్నారు? వాలంటీర్ల గురించి మేము రాసాం గానీ వాలంటీర్ల పెన్షన్ ఆపొద్దని చెప్పామా? లేదు చూపించండి ఆ లెటర్ అన్నారు కదా, చూపిస్తున్నాను. అందుకే ఏమి రాశారు చూడండి. దీంట్లో ఈయన రాసిన దాంట్లో 5th కాలం 4th కాలంలో డి పాయింట్ 2వ పేజీ డి పాయింట్ లో ఏం రాసినారంటే, ద వాలంటీర్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ద విలేజ్ అండ్ గ్రామ పంచాయతీస్. వై దే ఆర్ పొజిషనడ్? దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ బెనిఫిషియరీ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఓవర్ ద లాస్ట్ 54 months. They have been distributing the old age pensions and the rations at the doorstep of the beneficiaries every month. Thus they word huge influence over the voters which the YSRCP has misused in the earlier local body selections. Moreover, the volunteer has been directly or indirectly intimating the voters to support YSRCP. Let's they will be delisted the benefits and rasi. చివర్లో ఏం రాశారు చూడండి. I would be grateful for your due diligence and stern action to debar the volunteers from interfering the free and fair election process of the election commission of India. వీళ్ళు ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళు అసలు డీబార్ చేసేయండి అని రాసింది. ఇది వాళ్ళు రాసినటువంటి లెటర్. సరే కోర్టులో వాళ్ళు ఏమడిగారో ప్రేయర్ ఒకసారి చూద్దాం చూడండి. వాళ్ళు ఏం అడిగినారు
It was also requested that after announcement of elections, Okay. the volunteers were to be formally barred from physical disbursement and alternative arrangement suggested to the government such as a bank transfer. Similarly, ration distribution also. అన్నం పెట్టేటువంటి రేషన్ షాప్ డీలర్లను కూడా వదల్లా, వాటిని కూడా కొట్టమని చెప్పారు. మీరు రాయలేదని ఎందుకు అంటున్నారు? ఓకే, ఎందుకు మీరు రాయలేదని అడుగుతున్నారు? ధైర్యంగా చెప్పొచ్చు కదా. వాలంటీర్లు మేము వదిలేసాం, వాలంటీర్లు మేము తీసేయాలనుకుంటున్నాం, ధైర్యంగా చెప్పనండి. మీరేమడిగారు? ఈ వాలంటీర్లు గోతాలు మోసుకునే ఉద్యోగాలు అన్నారు. ఆ మాట కట్టుబడి ఉన్నారా లేదా? 2, మగవాళ్ళు లేనప్పుడు ఇళ్లలో తలుపులు కొట్టి వాలంటీర్లు ఆడవాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారు అన్నారు కదా. మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేదా? మేము కట్టుబడి ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాలంటీర్లు అత్యంత కీలకంగా పనిచేసేటువంటి సైనికులు. అంటే నాగార్జున గారు, నష్టం వచ్చినా వాలంటీర్లు నిలబడ్డారు. మీరు ఈ మాటలకి గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి వాలంటీర్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక్కొక్క వ్యాఖ్యలు చేసినా, చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినా అవి 1-2 ఇన్సిడెంట్లకు పరిమితం అయ్యే వ్యాఖ్యలు చేశాము. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము. ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. అవునండి, వాళ్ళకి విధానాలు, పద్ధతులు, నినాదాలు వారి యొక్క రాజకీయ ప్రయోజనాల దాకా మారుతాయి. వాళ్ళ లెటర్లో ఏమి రాశారు? గడిచిన 54 నెలలుగా పెన్షన్ గాని, ప్రభుత్వ పథకాలు గాని ప్రతిదీ వారి డోర్ స్టెప్ కే తీసుకెళ్తున్నారు. ఈ సమాజం మీద, ఈ ఓటర్ల మీద వాలంటీర్ల యొక్క ప్రభావం మీరు అంచనా వేయడానికంటే ఎక్కువ ఉంది అని వారు కదా చెప్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మా స్టార్ క్యాంపెయినర్ ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. అదిగో విద్యాసాగర్ అన్న మా స్టార్ క్యాంపెయినర్. 58 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక విప్లవానికి సాక్షిభూతులుగా నిలుస్తుంది. అదిగో అక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మీరే చెప్తున్నారు కదా లెక్కల్లో, మీరే చెప్తున్నారు పద్ధతుల్లో, మీరే చెప్తున్నారు వాలంటీర్లు డోర్ స్టెప్ దాకా వెళ్తున్నారు. నిజంగా వాలంటీర్లు అనే వాళ్ళు మీరు చెబుతున్నట్లు సాంఘిక వ్యతిరేకమైనటువంటి ఉద్యమకారులు అయితే వాళ్ళని వెలివేయమని, డిబార్ చేయమని మీరు అనాల్సిన అవసరం ఏముంది? విద్యాసాగర్ అన్న ఎత్తిపోయింది మీ కథ. ఎలక్షన్ ఓడిపోయి చాలా రోజులు అయిపోయింది. మీ ఈ లేఖతో పునాదే తెలుగుదేశం పార్టీకి సమాధి. ఎత్తిపోయిన పార్టీ అన్న ఇంకా అది. అంటే ఇక్కడ సంక్షేమ పథకాల కోసం 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము, చంద్రబాబు మోసం చేసేందుకే 140,000 కోట్లు ఖర్చు అయ్యి హామీలు ఇస్తున్నారని అటు గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే చర్చ నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి, మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూనే ఉన్నారు. మరోవైపు సంపద సృష్టించడం మాకు తెలుసు, మాకు దీని మీద అవగాహన ఉంది కాబట్టే ఇలాంటి హామీలు ఇస్తున్నామని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఈ అంశాన్ని ఎందుకు మీరు పదే పదే ప్రస్తావిస్తున్నట్టు? కాదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యాసాగర్ గారు ముందాక ఒక ప్రశ్న అడిగారంటే దానికి చెప్పి మీ పాయింట్లోకి పోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే పాపం విద్యాసాగర్ గారు ఏం చెప్పారంటే, నాకు బహుశా నాగార్జునకి తెలియక లేకపోవడం, జ్ఞానం లేకపోవడం అన్నట్టు మాట్లాడారు. కాబట్టి 73, 74 రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత దాన్ని అప్లికబుల్ చేస్తూ ప్రతి ఒక్కరూ పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపల్ చట్టం 2 చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో పంచాయతీ రాజ్ చట్టం, అదే విధంగా మున్సిపల్ రాజ్ చేసింది. దాంతో పాటు 11, 12 షెడ్యూల్స్ రాజ్యాంగంలో అమలు చేసుకుంటూ 2022 డిసెంబర్ 12వ తేదీన గ్రామ, వార్డు, సచివాలయ శాఖకు సంబంధించి కొత్త డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని పెట్టుకొని మరి దానికి ఆర్డినెన్స్ కూడా అయిపోయింది, దానికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా వేశాడు. కాబట్టి దట్ ఈస్ వెరీ అఫీషియల్. ఆ తర్వాతనే ప్రొబేషన్ కూడా డిక్లేర్ అయిపోయింది. దీంట్లో బాగా తెలివితేటలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా పాల్గొన్నారు. కాబట్టి చట్టం ఏం జరిగింది, డిపార్ట్మెంట్ ఏం జరిగిందో కూడా విద్యాసాగర్ గారికి తెలిసి ఉండొచ్చు. దాంతో పాటు విద్యాసాగర్ గారి దగ్గర సమాధానం చెప్పాలా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, దొరికిపోతాడు కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అంతకు ముందు చేశాడు. ఆయన సృష్టించినటువంటి సంపద అప్పుడు ఎంత ఉంది? 2014 నుంచి 19 దాకా వచ్చాడు. ఆయనకి సృష్టించినటువంటి సంపద ఎంత ఉంది? నా దగ్గర లెక్క ఉంది.
నా దగ్గర లెక్క ఉంది, మళ్ళీ దొరికిపోతాడు దొంగ, కాబట్టి ముందే చెప్తున్నా. దాంతో పాటు ఈయన ఇచ్చేటువంటి హామీలకు ఒక మాట చెప్తా వినండి, భలే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కి సంబంధించి ఒక హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడు హామీ? జూన్ 2వ తేదీ 2014 హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. జీవో ఎప్పుడు ఇచ్చారో తెలుసా అండి? ఇదిగో జీవో ఎంఎస్ మిస్లీనియస్ నెంబర్ 135 సెప్టెంబర్ 17, 2014 ఇచ్చారు. 4 నెలల తరువాత పెన్షన్ మహోత్సవాలు అని పేరు పెట్టుతో మళ్ళీ వీళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? అక్టోబర్ 2, 2014. ఈయన సంతకం పెట్టిన తర్వాత 6వ నెల పెన్షన్ వచ్చింది. 6వ నెల పెన్షన్ ఎంతమందికి ఇచ్చారో తెలుసా? 2014 జూన్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి పెన్షన్లు 43,11,206. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేయడానికి 6 నెలల ముందు, అంటే 2018 అక్టోబర్ లో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయంటే 39,36,118. అంటే చంద్రబాబు నాయుడు గారు మా 6 నెలల ముందు, ఆయన 6 నెలల ముందు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నెలకి ఖర్చు పెట్టింది పెన్షన్ల కోసం 507 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకి ఖర్చు పెట్టింది 1,968 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది 27,687 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల 83,526 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఉన్నటువంటి పెన్షన్లు 39 లక్షలు అయితే ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్లు 66,34,742. ఇంకో 1,00,000 కూడా పెరిగినాయి. దానికి కూడా మీకు పని చెప్తాను. ఇవి ఉన్నటువంటి లెక్కలు. దాంతో పాటు మీరు పెన్షన్ల గురించి విపరీతంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఒక ఇంటిలో 2 పెన్షన్లు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇదిగోండి ఒకసారి ఇది చూడండి. సెప్టెంబర్ 18, 2014 అప్పుడు ఉన్నటువంటి సిఇఓ ఫర్ సెర్ప్ బి రాజశేఖర్ గారు ఏమి ఇచ్చారంటే, ఆర్ మల్టిపుల్ పెన్షన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ఏ ఫ్యామిలీ అని ప్రశ్న అడిగితే, నో యాజ్ ద పెన్షన్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ కాబట్టి ఒక ఇంట్లో ఒకే పెన్షన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెకండ్ పెన్షన్ పర్మిట్ అయింది. 3,53,645 కుటుంబాలలో 2 పెన్షన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 174 డిసెంబర్ 13, 2019. ఇది పెన్షన్ కి సంబంధించిన ఒక్క విషయం కూడా నేను చెప్పాను. విద్యాసాగర్ గారు ఈ రోజు చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, చంద్రబాబు ఉన్నప్పుడు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, ఈయన విపరీతంగా సంపద సృష్టించి పెంచి పోషించి ఆయన పంపించినటువంటి రెవెన్యూ ప్రైమరీ డెఫిసిట్ ఎంతో విద్యాసాగర్ గారు. నాగార్జున యాదవ్ గారు, థ్యాంక్ యూ. విద్యాసాగర్ గారు, మనం చూస్తున్నాం పెన్షన్ల పంపిణీకి సంబంధించి, అలాగే పథకాలు అయ్యే వ్యయంకి సంబంధించి ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి కరెక్ట్ గా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా అంతా సిస్టమేటిక్ గానే జరిగాయని మొత్తం జీవోలు, అలాగే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పంపిణీకి సంబంధించి అటు ఏజ్ తగ్గింపుతో పాటు ఏ స్థాయిలో ఇచ్చామో, కొన్ని ఫ్యామిలీస్కి ఒకటికి మించి ఏ విధంగా ఇస్తున్నామో మొత్తం సాధారణంగా నాగార్జున యాదవ్ వివరించే ప్రయత్నం చేశారు. అయితే అప్పులు చేసి డబ్బులు పంచడం అనేది దానివల్ల లాభం ఏంటి, సంపద సృష్టించడం మాకు తెలుసు, ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం, పథకాలకు ఎంత ఖర్చు అయినా పెడతామని టీడీపీ చెప్తోంది. చూద్దాం పబ్లిక్ ఏం తెలుసుకోబోతున్నారు. ఇది వాటి బ్యాటిల్ ఫీల్డ్ డిబేట్.